ఆ రోజు ఫార్మాసిటీ పేరు మీద నోటిఫికేషన్ ఇచ్చి భూసేకరణ చేసినాం. మరి దాన్ని ఉల్లంఘిస్తే భూసేకరణ ఆటోమేటిక్ రద్దు అయిపోతుంది. ఆ భూమి తిరిగి రైతులకు చెందవలసి ఉంటుంది. నువ్వు తిరిగి రైతులకు ఇస్తావా, ఫార్మాసిటీ పెడతావా? అది చెయ్య ఇది చెయ్య అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. తప్పకుండా ఈ భూములు అయితే రైతులకన్నా ఇవ్వాలి. లేదు ఏ ఉద్దేశం కోసం అయితే భూములు సేకరించామో ఆ భూసేకరణకు అనుగుణంగా ఫార్మాసిటీనైనా ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు కిషన్ రెడ్డి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మీరింత సీనియర్ కేంద్ర మంత్రి అయ్యి ఉండి 7 మండలాలు గుంజుకున్నది ఎవరు? ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే 7 మండలాల గురించి పెట్టారని అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్లమెంట్లో కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడొచ్చింది ఆర్డినెన్సు? కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్తగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 మండలాలను గుంజుకొని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. 7 మండలాలు గుంజుకొని లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు లేకుండా చేసిందే బీజేపీ. 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇవాళ అవగాహన లేకుండా విభజన చట్టంలో ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు. అది విభజన చట్టంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చట్టం తెచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పింది. తెలంగాణ గొంతు కోసిందే బీజేపీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం మీద కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ నిమిషానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. కాళేశ్వరం నీళ్లు యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఇలా అనేక జిల్లాల్లో సాగునీరుని అందిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్కు తెస్తా, మూసీల పోస్తా అన్నది ఆ 20 టీఎంసీలు కాళేశ్వరం నీళ్లు కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? ఒకవైపు ముఖ్యమంత్రి 20 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తెస్తా అంటాడు. ఇంకొక వైపు కాళేశ్వరం నీళ్లతో గంధమల్ల ప్రాజెక్టు కడతా అని యాదాద్రి జిల్లాలో కొబ్బరికాయ కొడతాడు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి మరియు కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కాళేశ్వరం కూలిపోయిందంటారు. మరి కాళేశ్వరం కూలైపోతే, కొట్టుకునే పోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు గాలి వస్తాయా, విమానంలో వస్తున్నాయా? మరి కూలైపోతే గంధమల్లకు నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? కూలైపోతే లక్షల ఎకరాల పంట ఎట్లా పండుతుందో ఇలా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న పార్లమెంట్